రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డివైఎఫ్ఐ రాష్ట్ర 3వ మహాసభలు నిర్వహించనున్నారు. మహాసభలను జయప్రదం చేయాలనే నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. జనవరి 17, 18, 19 తేదీల్లో జరిగే భారత ప్రజాతంత్ర యువజన సమైక్య రాష్ట్ర 3వ సమావేశాన్ని విజయవంతం సమైక్య నేతలు కోరారు. అయితే ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్లు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యలపై, యువత ఎదుర్కొనే సమస్యలపై నిరంతరం పోరాడతామని వారు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో జనవరి 18, 19, 20 తేదీలలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ మహాసభల జయప్రదం కోసం ఈరోజు ఇక్కడ ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఒక నోటిఫికేషన్ వేసిన పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల హామీని ఈరోజు నెరవేర్చినటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతున్నా మూడోసారి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా మరింత నిరుద్యోగాన్ని పెంచేటువంటి విధానాలు అనుసరించడం అనేది జరుగుతుంది. ఆయన అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు గట్టిగా హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తారు. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు ఉడబీకేటువంటి విధానాలు తీసుకోవడం అనేది జరిగింది. ఉన్న పరిశ్రమలు మూతపడి పనిచేస్తూ ఉన్న వాళ్ళందరూ ఇలా రోడ్డున పడవలసిన పరిస్థితి రావడం అనేది జరిగింది. అదేవిధంగా పన్నుల మీద పన్నులేసి ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలేయటం, అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి దేశాన్ని మొత్తం కూడా అప్పుల పాలు చేసే విధానం, దేశ సంపదను మొత్తం కూడా ఎంతో శ్రమించి కూడబెట్టినటువంటి వివిధ రంగాలని, కంపెనీలన్నింటినీ హోల్సేల్గా ఇవాళ బడా కార్పొరేట్ చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం అనేది జరుగుతుంది.